లేదు అత్తమ్మ గారు, కొంచెం పులుపు దిగాలి దిగితే Your mom and Nanama are fighting. వేసవి కాలంలో ఒక రకంగా గ్రీటింగ్స్ చెబుతుంది మనకి ఆవకాయ. చాలా ఆనందాన్ని, అభిరుచిని రుచిగా మార్చి అందిస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఎలాగా మా అమ్మమ్మ నాయనమ్మ అందరి దగ్గర నుంచి వస్తుందమ్మా ఇది. పదార్థాల రుచి వడ్డించే వాళ్ళని బట్టి ఉంటుంది. తినాలి అని వడ్డిస్తే ఒక రకంగా ఉంటాయి, అక్కర్లేదు లేని వడ్డిస్తే వేరొక రకంగా ఉంటాయి. ఇది పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. పెట్టిన కొత్తల్లో మరీ బాగుంటుంది. ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద బేసిన్లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చప్టా మీద పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టి అమ్మ చేతిలో బేసిని పెట్టుకుని ఆ కొత్త ఊరగాయ ముద్దలు ఒక్కొక్కడి చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ తన వరకు వచ్చే లోపల తిన్న ఆవకాయ ముద్ద అన్నపు రుచి నీకు స్వర్గం ఉన్నది అని నువ్వు అనుకుంటే దాని సుఖం కూడా అంత ఉంటుందో లేదో బాగుందా? థ్యాంక్ యూ నాన్న. లేదు అత్తమ్మ గారు, కొంచెం పులుపు దిగాలి దిగితే Your mom and Nanama are fighting. వేసవి కాలంలో ఒక రకంగా గ్రీటింగ్స్ చెబుతుంది మనకి ఆవకాయ. చాలా ఆనందాన్ని, అభిరుచిని రుచిగా మార్చి అందిస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఎలాగా మా అమ్మమ్మ నాయనమ్మ అందరి దగ్గర నుంచి వస్తుందమ్మా ఇది. పదార్థాల రుచి వడ్డించే వాళ్ళని బట్టి ఉంటుంది. తినాలి అని వడ్డిస్తే ఒక రకంగా ఉంటాయి, అక్కర్లేదు లేని వడ్డిస్తే వేరొక రకంగా ఉంటాయి. ఇది పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. పెట్టిన కొత్తల్లో మరీ బాగుంటుంది. ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద బేసిన్లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చప్టా మీద పిల్లలందరినీ చుట్టూ బాగుందా? థ్యాంక్ యూ నాన్న.